మాఘ శుద్ధ పంచమిని వసంత పంచమిగా వ్యవహరిస్తారు. ఋతు సంబంధమైన పండుగ కావడంతో దీనికి ఆ పేరొచ్చింది. ఈ పర్వదినాన్ని శ్రీ పంచమి, మదన పంచమి, సరస్వతి జయంతి అనే పేర్లతోనూ పిలుస్తారు. మకర సంక్రాంతి తరువాత వసంత ఋతువు లక్షణాలు ప్రకృతిలో కనిపిస్తాయి. చెట్లు చిగురించడం, పూలు పూయటం వంటి శుభ సంకేతాలు ఇదే ఋతువులో ఆరంభమవుతాయి. వసంతుడికి ఆహ్వానం పలుకుతూ ప్రకృతి కాంత శోభాయమానంగా విరాజిల్లుతుంది. వసంతం అందరికీ ఎనలేని ఆనందం కలిగిస్తుంది. హరిపూజ, నూతన వస్త్రధారణను విధులుగా భావిస్తారు. రంగులు చల్లుకుంటారు. కొత్త ధాన్యం వచ్చే రోజులు కాబట్టి బియ్యంతో పాయసం వండి నైవేద్యం పెడతారు. ఈ వసంత పంచమిని రాజస్థాన్లో విశేషంగా ఆచరిస్తారు. బ్రహ్మవైవర్త పురాణం వసంత పంచమి నాడే సరస్వతిని పూజించాలి అంటుంది. వసంతోత్సవాల్ని వేర్వేరు పేర్లతో పలు విధాలుగా ఆచరిస్తూ ఉంటారు. ఇది శీతాకాలానికి, వేసవి కాలానికి సంధికాలం కావడంతో ప్రజలకి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త పంటలు వచ్చే కాలం ఇది. పశువులకు గ్రాసం పుష్కలంగా లభిస్తుంది. కృత్య సార సముచ్చయంలో వసంత పంచమి గురించిన సమగ్ర విశ్లేషణ ఉంది. చైత్ర వైశాఖాల్లో వచ్చే వసంతుడికి మాఘ ఫాల్గుణ మాసాల్లో స్వాగతోపచారాలు మొదలవుతూ ఉండడం బట్టి ఈ పంచమి ప్రాముఖ్యం, వైశిష్ట్యం అందరికీ అవగతమవుతుంది. అంటే శిశిర ఋతువే వసంత ఋతువుకు పరమానందంతో స్వాగతం చెబుతుందన్నమాట. వసంత పంచమి నాడే సరస్వతి జయంతి కావడంతో ఈ పర్వదినం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అక్షరానికి ఆమె అధిదేవత, ప్రణవ స్వరూపిణి, జ్ఞానానంద శక్తి, లౌకిక అలౌకిక విజ్ఞాన ప్రదాయిని ఆమె. శ్రీవాణి కృప లేకుంటే లోకానికి మనుగడే లేదు. వాగ్దేవి ఉపాసన వల్ల వాల్మీకి రామాయణ రచన చేశాడంటారు. శారద దీక్ష స్వీకరించి వ్యాసుడు వేద విభజన చేయగలిగాడంటారు. ఆదిశేషువు, బృహస్పతి, ఆదిశంకరులు, యజ్ఞవల్క్యుడు వంటి ఎందరో శారదానుగ్రహం కారణంగా జ్ఞాన సంపన్నులయ్యారు. వ్యాసుడు గోదావరి తీరాన సైకతమూర్తి రూపంలో వాణిని ప్రతిష్ఠించాడు అని పురాణ కథనం. ఆ క్షేత్రమే వ్యాసపురిగా, బాసరగా ప్రసిద్ధి చెందింది. సరస్వతి శబ్దానికి ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానమని అర్థం. వసంత ఋతు శోభలకు వసంత పంచమి స్వాగతం పలుకుతుంది. శుద్ధ సత్వగుణ శోభిత సరస్వతి శ్వేత వస్త్రాలంకృతగా హంసవాహినిగా తామర పుష్పం మీద కొలువు తీరి జ్ఞానక్రతువు నిర్వహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. వేదాలు సరస్వతీ మాత నుంచే వెలువడ్డాయని గాయత్రీ హృదయం గ్రంథం అభివర్ణించింది. సరస్వతి నది అంతర్ముఖీనమై గంగా, యమునలతో కలిసి త్రివేణిగా విరాజిల్లింది. దేశ విదేశాల్లో గీర్వాణి ఆరాధనలందుకుంటోంది.